నేనేమన్నా తప్పు మాడేదా? ఏ శంకర ఏం చిల్ల నెల్లూరుకి ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటే ఆల్రెడీ ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఒక ఎక్స్ట్రా ఆర్టిస్టులుగా కొంతమందిని పెట్టుకుంటాం. అట్లా ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ వచ్చి మేము ఎప్పుడో కక్ష సాధింపులకు పాల్పడలా అని మాట్లాడాడు. ఎక్స్ట్రా ఆర్టిస్ట్, నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నావు, జలవనరుల శాఖ మంత్రిగా. నువ్వు చెప్పే కాలువ, కాలేజీ కింద కాలువ నీ శాఖ పరిధిలోదే. నిజంగా అది కనుక కింద కాలువ ఉండి అక్రమ నిర్మాణం అయితే నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు? దాదాపు 2.5 సంవత్సరం పాటు నువ్వు మంత్రిగా ఉన్నావు, సంబంధిత శాఖ మంత్రిగా. నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అసలు నువ్వు కక్ష సాధింపు చర్యల గురించి నువ్వు మాట్లాడేది. వేమిరెడ్డి గారి గురించి కూడా ఒక మాట ఆడకపోయి ఆయన నా వల్ల ఏదో ఈయన వల్ల పాపం గెలిచేశారంట వేమిరెడ్డి గారు, వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు. కనీసం వారి పేరు ఉచ్చరించే అర్హత ఉందా అని అడుగుతున్నా. తను పుట్టి పెరిగిన జిల్లాకి చేయాలని రాజకీయాల్లోకి రాకముందు నుంచే విద్య, వైద్యం, త్రాగునీరు అనేక రంగాల్లో సేవ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ? ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా చేస్తాడా? ఆశ్చర్యం. నోరు లేని మూగజీవాలు బర్రెల సంతోళ్ళ కాడ లంచం తీసుకున్నా నువ్వెక్కడ? ఇకపోతే కార్పొరేటర్ల గురించి కొంత మాట్లాడాడు. ఉప్పు అమ్ముకునేవాడిని కార్పొరేటర్ని చేశా, ఇక్కడే ఉన్నాడు మా అశోక్. పెయింట్ వేసుకునేవాడిని కార్పొరేటర్ని చేశా, హౌసింగ్లో పనిచేసేవాడిని కార్పొరేటర్ని చేశా. నువ్వు యాడ్ నుంచి వచ్చావు? కూల్ డ్రింక్ షాపులో లట్టాలు కొట్టుకుంటున్నావు నువ్వు. ఫత్తేగా అనమాట, కూల్ డ్రింక్ షాపులో లట్టాలు కొట్టుకుంటున్నావు. ఇదే పెయింట్ పని చేసుకునేవాడు, ఇదే ఉప్పు అమ్ముకునేవాడు, ఇదే హౌసింగ్లో పనిచేసేవాళ్ళు, అనేక రంగాల్లో పనిచేసే వాళ్ళందరి కష్టం, వాళ్ళందరి చెమట, వాళ్ళందరి రక్తం కరిగిచ్చే నిన్ను ఎమ్మెల్యేని చేశాడు. 1-2 సార్లు ఎమ్మెల్యేని చేశారు. జగనన్న పుణ్యమాట మంత్రి అయ్యావు. నువ్వా కార్యకర్తల గురించి మాట్లాడేది? మాలాంటోళ్ళం ఉప్పు అమ్ముకునేవాళ్ళం, పెయింట్ వేసేవాళ్ళం, కష్టం చేసేవాళ్ళం, రక్తాన్ని చెమటగా మార్చేవాళ్ళం. మేము కష్టం చేస్తే మా కష్టంతో శాసనసభ్యుడై, మంత్రి కార్యకర్తల్ని అన్యాయం చేసి జిల్లాని సర్వనాశనం చేసిపోయి నువ్వు ఈయనేదో వచ్చి కొత్తగా తయారు చేస్తా అంటే కొత్తగా చేయి. ఇప్పుడు చూపించు, ఏదో చేస్తా ఉంటావు కదా, రా వచ్చి చెయ్యి. మైక్ తీసుకొని ఊరికే నేను ఇంకా మంత్రి అనుకుంటున్నాడో ఎమ్మెల్యే అనుకుంటున్నాడో మాకైతే తెలియదు. ఒక దళితుడు 15 సంవత్సరాలు నీకు చెప్పులు మోసాడు, టీ కప్పులు తెచ్చాడు, అన్నం పెట్టాడు. నా బిడ్డను చదివించుకోన్నానయా, ఐటీఐ చదివించాను, షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ వస్తుందని. వెంకటేశ్వరపురంలో షిఫ్ట్ ఆపరేటర్ నాకు ఇమ్మంటే 7 లక్షల రూపాయలకి అమ్ముకున్నోళ్ళు మీరు. వెన్నుపోటంట, నీకంటే వెన్నుపోటుదారుడు ఎవరు? ఇక్కడున్న మా అందరి కష్టంతో నువ్వు ఎమ్మెల్యే అయింది. ఇక్కడున్నా మా అందరి కష్టంతో వెన్నుపోటుదాన్ని అసలు క్షమించాలంట. అసలు నువ్వు ఎవడు క్షమించేదానికి? వెన్నుపోటు గురించి అన్నాడు. ఇప్పుడు చెప్తున్నా, కార్పొరేటర్లకు ఎవరికి నేను ఫోన్ చేయలా, నేను ఎవరిని పిలవలా, వెళ్ళిపోమని చెప్పా అని చెప్తున్నావు. ఇదే అందరినీ బతిలాడుకొని చెన్నైకి పిలిపించుకున్నావా లేదా? జనసేనలోకి పొమ్మన్నావా లేదా? ప్రమాణం చెయ్యి. నువ్వు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బంద్ చేసేవాడు అయితే కార్పొరేటర్ని పిలిచి జనసేనలో పొమ్మని చెప్తా? చెప్పండి పోనీ, మీరు చెప్తారా ఆ మాట ఎవడైనా?